ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శనివారం బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టనుంది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తుందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతు బంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలు, ధాన్యానికి 500 బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవడమే కాకుండా కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు చేయనుంది. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలు చేపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చెప్పండి, దీక్షలకు సంబంధించిన సమాచారం. శిలా బీఆర్ఎస్ పార్టీ రైతులు ఈ నష్టపోతున్న విషయం సంబంధించి పెద్ద ఎత్తున కూడా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోతున్నారో, ఎక్కడైతే నీళ్లు సరిగా అందక పంటలు ఎండిపోతున్నాయో ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనే పర్యటించారు. నిన్న మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో పర్యటించి అక్కడ రైతులతో మాట్లాడి ఏ విషయాలతోటి రైతులకు ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు అడిగి నేరుగా తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టులో నీళ్లున్నా సకాలంలో వాటిని లిఫ్ట్ చేసి ఇవ్వలేకపోవడంతో కూడా రైతులు నష్టపోతున్నారు. మరోవైపు విద్యుత్ కూడా సకాలం రాక మొత్తం బోర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయనే విషయాన్ని కూడా బయటికి జనంలోకి తీసుకొస్తున్నారు. ఇదే అంశం సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకవైపు రైతు దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు సిరిసిల్లలో కేటీఆర్, ఒకవైపు సంగారెడ్డిలో కేటీఆర్, ఒకవైపు హరీష్ రావుతో పాటు మిగతా జిల్లా కేంద్రాల్లో కూడా నేతలంతా కూడా ఆయా జిల్లాల్లో పార్టీ నేతలను సమన్వయం చేసుకుని జిల్లా కేంద్రాల్లో రైతు దీక్ష చేస్తారు. రైతు దీక్షలో ప్రధానంగా రైతులు నష్టపోయిన రైతులందరూ కూడా ఒక్కో ఎకరాకి 25,000 రూపాయల బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వరిధాన్యం క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి అనుగుణంగానే ఎక్కడికక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్ కి ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తోటలు పేలుతున్నాయి. మొన్న రీసెంట్ గా తుక్కుగూడలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకవైపు చనిపోయిన రైతుల లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి అడగడంతో వెంటనే ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా 208 మంది రైతుల ఆత్మహత్యల లిస్టుని హరీష్ రావు వెంటనే బహిరంగంగా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి వారికి నష్టపరిహారం అందించే కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మొత్తానికైతే రైతు సెంట్రిక్ గా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా జనంలోకి వెళ్లి ఆ విషయాన్ని ఎక్కడెక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి ఆదుకునే విధంగా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. శిలా, స్వామి, రైతు దీక్షల్లో భాగంగా ముఖ్యంగా నేతలు ప్రస్తావిస్తున్న అంశాలేంటి? నీళ్లు ఉండి కూడా ఇవ్వలేకపోతున్నారా? దానికి వాళ్ళ దగ్గరున్న ప్రూఫ్స్ ఏంటి? దీనికి సంబంధించి రైతులు ఏం చెప్తున్నారు? గతంలో కూడా ఈ టైంలో ఇదే సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేశారా, లేక నీళ్లు సజావుగానే అందాయి? అప్పుడు అంటే ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గతంలో మేము మేడిగడ్డ నుంచి ఒకవైపు వాటర్ని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కూడా అనేక చోట్ల కూడా వాటర్ని పంపించేసి చెరువులు నింపాము. చెరువులు నింపిన కారణంగా ప్రాజెక్టుల్లో, వాగుల్లో వాటర్ ఉన్న కారణంగా బోర్లు పోసి ఎక్కడ కూడా రైతులకు ఎకరా పంట ఎండిపోకుండా సకాలంలో విద్యుత్తు, నీరు ఇవ్వడం కారణంగా రైతులు ఇబ్బంది పడలేదు. కానీ ఈసారి మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజ్ కుంగిపోయిందన్న సాగుతోనే వాటర్ అంతా బయటకు వదిలిపెట్టారు. ఎక్కడ కూడా వాటర్ లిఫ్ట్ చేసి ఇవ్వట్లేదు. అనేక చోట్ల కూడా కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రీసెంట్ గా నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా లిఫ్ట్ చేస్తున్నారు, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? చెరువుల్ని సకాలంలో నింపి పెడితే ఒక ప్రణాళికాబద్ధంగా నీళ్ళతో సమన్వయం చేసుకొని పనిచేస్తే ఎక్కడ కూడా ఎకరా పంట ఎండే అవకాశం లేకుండా పోయేది కదా. ఎస్ఆర్ఎస్ నుంచి తుంగతుర్తి వరకు, ఒకవైపు కొడల వరకు నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఎక్కడ కూడా కాలువలో నీళ్లు వదిలిపెట్టకపోవడంతో కూడా పంటలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల రైతులు ఎండిన పంటలు చూసి ఇబ్బంది పడుతున్నారు. వాటిని పశుగ్రాసంగా వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క ఎకరాకి 25,000 పైగా రైతులు నష్టపోతున్న కారణంగా వారికి నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు ప్రభుత్వం సమన్వయం లేమితోని ప్రాజెక్టుల్లోకి నీరు బయటకు వదిలిపెట్టకపోవడంతో, కాలువల్లోకి వదిలిపెట్టకపోవడంతో కూడా పంటలు ఎండిపోయాయనే విషయాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. రీసెంట్ గా
మల్లన్న సాగర్ నుంచి హరీష్ రావు డిమాండ్ చేసిన వెంటనే 800 క్యూసెక్ల వాటర్ ని అల్లి వాగులోకి వదిలిపెట్టి కూడవెల్లి వాగులోకి వదిలిపెట్టి ఆ పంటలను ఆదుకోవాలని చెప్పి సూచించిన మేరకు ప్రభుత్వం వదిలిపెట్టింది. ఒకవైపు మేము ఒత్తిడి తీసుకొస్తే తప్ప ప్రభుత్వం పనిచేయట్లేదు, ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకురావడం కోసమే ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాము, మేము బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించింది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల వాదనగా ఉన్నది. శీలా. రైట్, థ్యాంక్ యూ స్వామి.